ఉదయకాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. సర్వశక్తిమంతుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు నాయనా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు నా తండ్రి. నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఆఖరీతిగా ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. లోకరక్షకుడువు, సంరక్షకుడువు, తండ్రివి, పోషకుడువు అయిన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవా, నీకు వందనాలయ. మా స్తుతుల మీద ఆశీనుడు కమ్మను కోరుచున్నాము నా తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి నాయన. నీ పరిశుద్ధాత్మ ప్రేరణ మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేమం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరు మా మధ్య ఉండండి. మాతో తండ్రి మాట్లాడమని కోరుచున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతని నేలను పడినను లేవలేక ఉండడు అని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ. నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి, మేము పడిపోయిన స్థితిలో నుంచి నాయన లేవనెత్తువాడవు నీవై ఉన్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నామో నా తండ్రి, నీ సన్నిధిలో నాయన. నా తండ్రి, పడిపోయిన స్థితి నుంచి నా తండ్రి నేను లేవనెత్తువాడు నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి, ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ బిడ్డలైతే ఏ పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారో మాకు తెలియదు నా తండ్రి. ఆర్థికమైన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారు, ఆత్మీయతలో పడిపోయి ఉన్నారు, ప్రార్థనా శక్తిలో పడిపోయి ఉన్నారు నా తండ్రి. విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారు. ఈ లోకంలో శ్రమలు నా తండ్రి, బలహీనతలనే పరిస్థితి గుండా వెళ్ళుచు నా తండ్రి కృంగిన స్థితిలో ఉన్నారేమో ప్రభా. ఉద్యోగము గురించి, బిడ్డల భవిష్యత్తుల గురించి, బిడ్డల వివాహాల గురించి ఏ పరిస్థితులు గుండా నా తండ్రి వారు వెళ్ళిన ఆయన నీకు దూరమై ఉన్నారో, పడిపోయిన స్థితిలో ఉన్నారో నా తండ్రి, ఇవి జరగట్లేదని నాయడల ప్రభా. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి పరిస్థితులను ప్రభా. నా తండ్రి నాయన నాన్న మార్చమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు నా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ చెయ్యి పట్టుకుని ఉన్నప్పుడు నా తండ్రి నాయన మమ్మల్ని నడిపించి వాడవు, మా పోషకుడు అయిన దేవా, నీకు వందనాలు నాయన. నా చేయి పట్టుకుని నాన్న నడుచువాడిని ఎన్నడు విడవను ఎడబాయనని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు నాయన. నేను చిన్నవాడై ఇంటినప్పటి నుంచి నాయన ముసలివాడినై ఉన్న వరకు కూడా నా తండ్రి నీ నీతిని బట్టి మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దినవల్ల నా తండ్రి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన. కీడు చేయటం మాని ప్రభ, మేలు చేసేవారిగా నా తండ్రి నిత్యము నిలిచి ఉండే కృపను అనుగ్రహించండి నాయన. ఏహాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. యెహోవా న్యాయమును ప్రేమించువాడు కనుక ప్రభా నాయన తండ్రి భయభక్తులు కలిగిన వారి ఎడల నా తండ్రి వారి నా తండ్రి నిత్యము కాపాడుతానని నాన్న వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన. నీకు వందనాలు, స్తుతులు ప్రభా. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారి దానిలో నిత్యము నివసించదురని మాట్లాడుతున్నావయ్యా. అటు నీతి మాకు అనుగ్రహించండి నాయన. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చియు వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించునని మాట్లాడుచున్నావయ్యా. నీకు స్తోత్రములు నాయన. ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో ఉంచుకొని అడుగులు జారకుండా ప్రభా మా అడుగులను స్థిరపరచు వాడవు నీవే ఉన్నావు ప్రభా. భక్తిహీనతలు మేము పడిపోకుండానట్లు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీతి కలిగి జీవించే కృపను అనుగ్రహించండి. నీతి వస్త్రమును ధరించి నీ ముఖం ఎదుట కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుట ఆయన మార్గం అనుసరించి నా తండ్రి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ప్రభా. భక్తిహీనులు నిర్మూలము కాగా అవి చూచెదరని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన. నీ కొరకు కనిపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సన్నిధిలో కొని ఆడే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ నా తండ్రి నాయన. యెహోవా చేత స్థిరపరచబడిన వారి ప్రవర్తన చూచి ఆనందించుచున్నానని మాట్లాడుచున్నావు నా తండ్రి. మా యొక్క ప్రవర్తనను చూచి ఆనందించువాడవు నా తండ్రి నాయన. మేము ఈ లోకంలో నా తండ్రి చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మేమేమైనా నా తండ్రి నిన్ను దుఃఖపరుస్తున్నామేమో, ఆయాసపరుస్తున్నామేమో నా తండ్రి నాయన.
నాయన. నా తండ్రి అలాంటి వారిగా మేము లేకుండానట్లు మా హృదయమును శుద్ధి చేసుకొని ప్రభా నీతో కూడా నడిచే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. దావీదు నా తండ్రి నాయన మీరు మనుషుల చేతికి అప్పగించబడతారా లేదా దేవుని చేతిలో ఉంటారని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి నేను దేవుని చేతిలోనే ఉంటాను. నేను పడిపోయినను ప్రభా, నేను నేలను పడినను లేవలేక ఉండనను కూడా నా తండ్రి నన్ను లేపగలడని ప్రభా నా తండ్రి దేవుని తండ్రి చెయ్యి మాత్రం విడువనని మాట్లాడి ఉన్నాడు నా తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి నీ చెయ్యి విడవకుండా నా తండ్రి నీ పాదాల పట్టుకొని నా తండ్రి గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుతున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నయనానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేతురు గారైతే నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్నిధిలో ముందుగానే నువ్వు చెప్పి ఉన్నా నేను ఎవరో తెలియదని నువ్వు 3 సార్లు తెల్లవారి చెప్పు బంకుతామని చెప్పినప్పుడు ప్రభా పేతురు గారు అయితే అప్పుడైతే నేను అలా చేయనని చెప్పి ఉన్నాడు. కానీ ప్రభా నా తండ్రి నాయన సైనికులు వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదని చెప్పి ఉన్నాడయ్యా. తాను చేసిన స్థితి నుంచి ప్రభా తను తెలుసుకొని ప్రభా పక్కకు వెళ్ళి దుఃఖాకాంతుడై చింతిస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి మరలా పేతుర్ని పట్టుకున్నావయ్యా. నా తండ్రి మరలా పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తవయ్యా. నాయన మా విశ్వాసాన్ని కోల్పోచున్నామేమో, మా పరిస్థితులు బట్టి నిన్ను నాయన విడిచిపెట్టుచున్నామేమో. కానీ ప్రభా నా తండ్రి పేతురు గారితో నా తండ్రి పడిపోయినప్పుడు నా తండ్రి లేవనెత్తి నిలబెట్టి ప్రభా అనేక మంది నా తండ్రి మార్చడానికి సహాయం చేశావు నాయన. ఆయన ఒక ప్రసంగం చేస్తేనే నా తండ్రి 5,000 మంది మారి ఉన్నారయ్యా. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది మారి ఉన్నారు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మేము అలా పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తులు మేము నిలబడగల శక్తిని అనుగ్రహించండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. పేతురు గారు అనేక మంది నా తండ్రి ఆత్మల పట్ల జాలరులుగా నువ్వు చేసి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి. అనేక మంది హృదయాలు మా తండ్రి మార్చుటకు నీ కొరకు హతసాక్షిగా మార్చబడుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా. చామైనా మేలు నా తండ్రి నీ కొరకు నా తండ్రి నేను చనిపోయినా నా తండ్రి మేలని మాట్లాడుచున్నారు పౌలు గారు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో మేము దేనికోసం నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి మేము నాయన వెతుకులాడుచున్నాము. ఆ పరిస్థితుల నుంచి మాకు విడుదల దయచేయండి నాయన. లోకానుసారమైన జీవితం నుంచి మాకు విడుదల దయచేసి నాయన. నా తండ్రి పడిన పరిస్థితి నుంచి లేవనెత్తగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థికమైన పరిస్థితుల్లో పడిపోయిన స్థితిలో ఉండి నాయన నా పరిస్థితి ఇంతేనా, నా యొక్క అప్పులు తీరవా అని ప్రభువా కృంగి తండ్రి రోధిస్తున్న వారు మనశ్శాంతి లేక నిద్ర పట్టక తిండి తినడానికి నాయన సహించక నా తండ్రి ఇంటి కుటుంబం వారితో నా తండ్రి నాయన మాటలు పడుచు నా తండ్రి నా తండ్రి బయట వారితో మాటలు నిందలు అవమానాలను ఎదుర్కొంటున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా. అలాంటి బిడ్డలను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు అయి ఉన్నావయ్యా. నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు. అప్పుల ఆర్థిక సమస్యల నుంచి